కర్నూలు ఏబీసీ ప్రభుత్వ క్వార్టర్స్ లో పేద ప్రజలపై జరుగుతున్న దౌర్జన్యాలను తక్షణమే ఆపాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎన్టీఆర్ విగ్రహం ఎదుట ఆమె ఆధ్వర్యంలో మహిళలతో కలిసి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ పేదలపై అధికారులు చూపిస్తున్న నిర్లక్ష్యం బాధకరం. తమ కష్టార్జితంతో జీవనం సాగిస్తున్న పేదలకు అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. చాలా మంది కూడా ఇక్కడ అంటున్నారు. అయినా వాళ్ళ పేదలకు తినకుండా పేదల సమస్యలు ఎవరు చెప్పుకోవాలి? ఈ అధికారులు ప్రజాప్రతినిధులు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఏ క్యాంపు, బి క్యాంపు, సి క్యాంపులలో ప్రభుత్వ గృహాలలో ఎవరైతే అనాథరైజ్డ్గా ఉన్నారో వాళ్ళను ఖాళీ చేయాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతూ ప్రతి క్వార్టర్స్ కు అనాథరైజ్డ్గా ఉన్నటువంటి క్వార్టర్స్ కి కరెంటు కట్ చేస్తున్నారు, నీళ్లు కట్ చేస్తా ఉన్నారు. మేము గత 3 రోజులుగా ప్రభుత్వం అధికారులను అడుగుతున్నది ఒకటే, ప్రతి ఇంట్లో విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ అకాడమిక్ ఇయర్ వరకు అయిపోయింది. తర్వాత వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ప్రతిసారి నోటీసులు ఇచ్చి ఎవరో ఒకరు రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళకు మళ్ళీ మధ్య పెట్టిపోతా ఉంటే ఈసారి కూడా మీరు ఇచ్చిన నోటీసులు అలాంటివే అనుకున్నారు, వాళ్ళకు తెలియదు. కాబట్టి ఈ నోటీసులకు ఇంత సీరియస్ గా మీరు ఈసారి చర్యలు తీసుకుంటారని వాళ్ళకి తెలియదు కాబట్టి నిర్లక్ష్యంగా ఉన్నారు. వాళ్ళకి ఈ స్థలాలు ఖాళీ చేపియాలని చెప్పేసి కర్నూలు ఎమ్మెల్యే గారు కంకణం కట్టుకున్నారు అన్నది ఇప్పుడు స్పష్టంగా అర్థమయ్యింది. కాబట్టి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి కనీసం 3 నెలల సమయం ఇవ్వండి, లేదా టిక్కో ఇళ్లలో అన్నా అని ఎక్కడైనా వాళ్ళకి చూపెట్టి అవకాశం కల్పించి వాళ్ళని ఖాళీ చేయించండి, అంతవరకు సమయం ఇవ్వండి అని 3 రోజుల నుంచి అడుగుతా ఉంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నారు. ఈ రోజు ఇక్కడ మేము నిరసన తెలియజేయడానికి కారణం ఏమంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని ఆయన ఏ నినాదంతో, ఏ ఆశయంతో ఈ పార్టీని పెట్టారో ఆ పార్టీ ఈ రోజు అధికారంలో ఉంది. మళ్ళీ ఈ రోజు ప్రజలు దేవుళ్ళు అని చెప్తున్నటువంటి ఆ పార్టీలో ఈ రోజు ప్రజల మీద దౌర్జన్యంగా, నిర్దాక్షిణ్యంగా ఈ రోజు ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నటువంటి అధికారుల తీరుని ఎండగట్టి ఇక్కడ నిరసన చేయడం జరుగుతుంది.